హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఈ వీడియోలో మనం లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2 ఎపిసోడ్ 1 యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ని డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో ఆల్రెడీ సీజన్ 1 యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ వీడియోస్ ఎపిసోడ్ వైజ్ ఉన్నాయి. హ్యావ్ ఎ లుక్ ఎట్ దెమ్. లింక్ పైన కార్డ్స్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము. సీజన్ 2 ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళే ముందు బేసికల్లీ సీజన్ 1 ఎండింగ్కి అసలు ఏం జరిగిందో క్విక్ రీక్యాప్ వేసుకుందాం. సీజన్ 1 ఎండింగ్కి సాల్ట్ లేక్ సిటీని రీచ్ అయిన జో అండ్ ఎలీని ఫైర్ ఫ్లైస్ బ్యాచ్ వాళ్ళు అంబుష్ చేస్తారు. బేసికల్లీ ఫైర్ ఫ్లైస్ అనేవాళ్ళు గుడ్ గైస్, బట్ అలా అంబుష్ చేసిన తర్వాత కాన్షియస్కి వచ్చిన జోల్తో ఆ ఫైర్ ఫ్లైస్ బ్యాచ్ లీడర్ అయిన మార్లిన్ జోల్తో ఎలీ బ్లడ్ నుంచి ఈ వైరస్కి ఒక క్యూర్ని కనిపెట్టొచ్చు, బట్ ఆమె లైఫ్ని పనంగా పెట్టాల్సి వస్తుంది అని అర్థమయ్యేట్టు చెప్పినా సరే ఈ ప్రపంచానికి జరగాల్సిన గ్రేటర్ గుడ్ని వదిలేసి ఇప్పుడు ఆమెని తన డాటర్గా ఫీల్ అవుతుండటం వలన చెప్పింది వదిలేసి ఫుల్ ఆన్ జాన్ విక్ మోడ్లోకి వెళ్ళిపోయి ఆ బిల్డింగ్ బ్లాక్లో ఉన్న అందరినీ కూడా జోల్ చంపేస్తాడు. అందరినీ అనగా ఇంక్లూడింగ్ ద డాక్టర్స్. ఎపోకలిప్టిక్ వరల్డ్లో ఆ వైరస్కి క్యూర్ని బిల్డ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న అతి తక్కువ డాక్టర్స్ని కూడా జోల్ చంపేస్తాడు. అలా ఫైర్ ఫ్లైస్ టీమ్ని ఇంక్లూడింగ్ మార్లిన్ని కూడా జోల్ చంపేస్తాడు. ఇదంతా జరుగుతున్న టైంకి ఎలీ అన్కాన్షియస్గా ఉంటుంది. ఆమెని ఆ బ్లడ్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ మధ్యలోంచి తీసుకొచ్చేస్తాడు. కాబట్టి తను మేల్కొన్నాక కారులో ఉంటుంది. ఏమైంది, మనం ఎందుకు కారులో ఉన్నామని అడగ్గా టర్న్స్ అవుట్ ఇమ్యూన్ ఉన్న వాళ్ళు చాలామందే ఉన్నారని, అందుకే నిన్ను తీసుకుని వెళ్ళిపోమన్నారని అంటాడు. వెళ్ళి ఆ మాటలను నమ్మదు. అండ్ అలా ఆ ప్లేస్ నుంచి వీళ్ళు న్యూ సెటిల్మెంట్ వైపు మూవ్ అవుతుండగా వెళ్ళి మళ్ళీ అడుగుతుంది కూడా, నువ్వు చెప్పింది నిజమేనా అని. జోల్ ఇక్కడ కూడా తను చెప్పిన అబద్ధానికే స్టిక్ అయి ఉంటాడు. ఇలా ఒక అన్సర్టనిటీతో సీజన్ 1 అయితే ఎండ్ చేశారు. తను చేసింది కరెక్ట్ అని ఫీల్ అయ్యి జరగాల్సిన గ్రేటర్ గుడ్ని జరగకుండా అడ్డుకుని జోల్ ఒక విలన్ అయ్యాడు. అండ్ అది ఒక లై అని స్లోగా అర్థమైన ఎలీ జోల్ని అసహించుకుంటుంది. ఇలా ఈ మూమెంట్లో ఉన్నప్పుడు సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. ఎపిసోడ్ 1 ఓపెన్ చేసినట్లయితే సీజన్ 1 ఎండింగ్ మూమెంట్ని చూపిస్తారు, సేమ్ యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్. ఆ నెక్స్ట్ మనకి సీజన్ 2లోనే ఇంపార్టెంట్ అండ్ ఫ్రెష్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. వీళ్ళు ఎవరంటే జోల్ చేసిన ర్యాంపేజ్ తర్వాత ఇంకా మిగిలిన రిమైనింగ్ ఫైర్ ఫ్లైస్ జోల్ వదిలేసిన ఆ డెడ్ బాడీస్ని బరీ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జోల్ని వెతికి పట్టుకోవాలి అండ్ అతన్ని చాలా స్లోగా చంపాలి అంటూ జోల్ పైన వీళ్ళకున్న కోపాన్ని ద్వేషాన్ని వ్యక్తపరుస్తారు. ఇక్కడ ఈ సీన్లో ఓవెన్ యాబీతో సియాటిల్ క్రూ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, మేబీ వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారని అంటాడు. ఈ సియాటిల్ క్రూ అంటే ఎవరంటే పారామిలిటరీ పీపుల్ కంట్రోలింగ్ పవర్. ఫెడరాని ఎలిమినేట్ చేసి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మిలిటరీ అసెట్స్తో ఆ టెరిటరీని కంట్రోల్ చేస్తుంటారు. ఇక్కడ ఈ సీజన్లో ఈ యాబీ అనే పర్సన్ యాక్చువల్ విలన్, బట్ ఆమె మోటివ్ రాంగ్ కాదు. ఎమోషన్స్తో తన మైండ్ క్లౌడీగా అయిపోయి జోల్ ఒక పెద్ద మిస్టేక్ కమిట్ చేశాడు. ఫైర్ ఫ్లైస్ అనేవాళ్ళు ఎవరు ఉండకూడదనే మోటివ్తో అందరినీ చంపేశాడు. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఎల్లీకేం థ్రెట్ ఉండకూడదు అని. బట్ ఆ మూవ్ వాళ్ళున్న సిచ్యువేషన్ ఏమీ ఇంప్రూవ్ చేయలేదే. ఆమె ఇప్పటికీ అంతే డేంజరస్ ఎపోకలిప్టిక్ వరల్డ్లో ఉంది. ఆ నెక్స్ట్ మనకి సీజన్ ఇంట్రో వస్తుంది. లాస్ట్ సీజన్ ఇంట్రోకి ఇక్కడికి కాస్త కలర్స్ ఫేడ్ అయ్యాయి. ఇప్పుడు ఇంకా డార్క్ కలర్స్. ఆ హ్యూ అండ్ సాచురేషన్ అలా ఉంది. మేబీ ఏ రిఫరెన్స్ టు ద వెదర్ కండిషన్ ఇన్ దిస్ సీజన్. ఈ సీజన్ వింటర్లో జరుగుతుంది. మేబీ అదే రీజన్ అయ్యి ఉండొచ్చు ఇలా ఉండడానికి. కట్ చేస్తే ఆఫ్టర్ 5 years ఎలీని ఎవరో అటాక్ చేసినట్టు చూపిస్తారు. బట్ a few minutes into the scene అదొక ట్రైనింగ్ సెషన్ అని అర్థం అవుతుంది. ఎలీ ఆ పర్సన్ని నాక్ చేస్తుంది, కానీ జెస్సీ అనే ఇంకో పర్సన్ వచ్చి నేను కావాలనే పంచెస్ ఇవ్వద్దని చెప్పా అతనికి, ఎందుకంటే నేను మళ్ళీ జోల్కి ఆన్సర్ చేయాల్సి వస్తుందని అంటాడు. ఇక్కడ ఎలీ ఫేజ్లో డిసప్పాయింట్మెంట్ చూడొచ్చు. ఆ నెక్స్ట్ మనకి ఆ కాలనీలో వర్క్ చేస్తున్న కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఒక పైప్ లైన్ని బ్రేక్ చేయగా అది రూట్స్తో క్లాగ్ అయి ఉండటం మనకి చూపిస్తారు. ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేయడానికి డీనా జోల్ దగ్గరికి వస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళతో జోల్ వర్క్ చేస్తున్న సర్క్యూట్ బ్రేకర్స్ గురించి మెన్షన్ చేస్తాడు. ఇవి లేకపోతే ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఈ ప్లేస్ మొత్తం తగలబడిపోయే ఛాన్స్ ఉందని అంటాడు. ఈ సీన్స్తో ఎందుకో ఫ్యూచర్ ఎపిసోడ్స్లో జరిగే డ్యామేజ్ని ఫోర్ షాడో చేస్తున్నారు అనిపిస్తుంది. ఎపిసోడ్లో ఒక సీన్లో ఫైర్ వర్క్స్ ఆ పైప్ లైన్ రూట్స్ దగ్గర డ్రాప్ చేసినట్టుగా కూడా చూపిస్తారు. కుడ్ బి అ హింట్. ఇక్కడ ఈ సీన్లో జస్ట్ అ ఫ్యూ మినిట్స్ కాన్వర్జేషన్లోనే డీనా జోల్ థెరపీకి వెళ్తున్నాడని కనిపెట్టేస్తుంది. అండ్ జోల్ ఎవ్వరికి చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ నెక్స్ట్ టామీ అండ్ ఎలీ స్నైపింగ్కి వెళ్తారు. ఇక్కడ టామీ అంటాడు ఎలీ ఇకపైన ప్యాట్రోలింగ్కి వెళ్ళట్లే అని, గేట్ వాచ్ చేస్తుంది ఎందుకంటే జోల్ వరీ అవుతున్నాడని చెప్తాడు. ఇక్కడ ఎలీ గట్టిగా నేను ఇమ్యూన్ అని అరుస్తుంది.
సో ఇట్స్ క్లియర్ టామీ అండ్ జోల్ ఎలి ఇమ్యూనిటీ విషయం ఒక సీక్రెట్గా ఉంచుతున్నారు. అండ్ ఈ విధంగా ఎలికి జోల్ చెప్పిన ఇమ్యూన్ పీపుల్ చాలామంది ఉన్నారనే వర్డ్స్ లై అని అర్థమైపోతాయి. ఆమె ఇలా అరవడం వల్ల టామీ పెట్రోల్కి వెళ్ళేందుకు పర్మిషన్ ఇస్తాడు, దట్టు ఫాలోయింగ్ ద కమాండర్స్ ఇన్స్ట్రక్షన్స్ అని. నాకు బేసికల్లీ ఎపిసోడ్ 1లో బోత్ ఎలి అండ్ జోల్ క్యారెక్టర్స్ రెండూ కూడా చాలా ఇరిటేటింగ్గా అనిపించాయి, నాన్ సెన్స్గా అనిపించింది ఫర్ రియల్. ఆ నెక్స్ట్ సీన్లో జోల్ మనకి రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, ఇంకా మనం ఇమిగ్రెంట్స్ని ఎలో చేయకూడదు, వాళ్ళు వచ్చి ఉండటానికి హౌసెస్ కూడా లేవని అంటాడు. ఈ డైలాగ్ అర్థం ఏంటి, ఆ హౌసెస్ ఏరియా సైజ్ ఏంటి, ఇలాంటి క్రైసిస్ సిచ్యువేషన్స్లో కూడా ఇంటికి ఒకరు ఇద్దరు ఉండటం ఏంటి, ఇంటికి ముందు లాను పార్కింగ్ బ్యాక్ యార్డ్ ఏంటి, అయ్యో అవుట్ ఆఫ్ యువర్ మైండ్స్ అనిపిస్తుంది. ఇక్కడ టామీ స్నైపింగ్కి వెళ్ళి వస్తుందా అన్నప్పుడు ఒక్కడివే వెళ్ళావా అని అడగ్గా అవునని ఎలి గురించి అబద్ధం చెప్తాడు, ఇండికేటింగ్ జోల్ మాటలను అతని డెసిషన్ మేకింగ్ని టామీ కూడా నమ్మలేకపోతున్నాడని. ఇక్కడ మరియా జోల్తో అంటుంది, బాబు నువ్వేం ఫౌండర్వి కాదు, నువ్వు కూడా ఒక ఇమిగ్రెంట్వే అని. జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇలా ఒక హీరో క్యారెక్టర్ ఒక ప్యాథటిక్ స్టోరీ ఆర్క్లో వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది, ఏమైనా గ్రోత్ ఉంటుందా అనేది చూడాలి మరి. ఆ నెక్స్ట్ ఇక్కడి నుంచి జోల్ వీడిని తీసుకుని లిండన్ దగ్గరికి వెళ్తాడు థెరపీ సెషన్కి. ఆమెతో జోల్ మొత్తం జరిగినట్టు చెప్పట్లే, ఏదో దాస్తున్నాడని అని ఆమె కూడా పసిగట్టేస్తుంది. అడుగుతుంది పైకి చెప్పు అని నాలా అంటూ. ఆమె కూడా జోల్కి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్న విషయం చెప్తుంది. తన హస్బెండ్ కూడా వీడిని పెంచేవాడంటూ, అతన్ని నువ్వే చంపేసావు, ఐ హేట్ యూ అంటుంది. ఆమె తాగుతూ ఇది తన హస్బెండ్ లేకుండా సెలబ్రేట్ చేసుకుంటున్న మొదటి బర్త్డే అంటుంది. బట్ ఈ స్టోరీ 5 years తర్వాత జరుగుతుంది. ఐ మీన్ జోల్ ఈ కాలనీకి వచ్చి స్థిరపడి 5 years అవుతుంది. ఒకవేళ జోల్ చంపింది ఈ కాలనీలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వలన ఎవరినైనా చంపాడా లేదంటే ఏంటి, ఆమె హస్బెండ్ ఒక ఫైర్ ఫ్లై అనేది అర్థం కాలే. అగైన్ అనదర్ సీన్ దట్స్ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్ టు మీ. కమింగ్ బ్యాక్, ఆమె పుష్ చేయడం వల్ల జోల్ అయితే చెప్పినట్టు చెప్తాడు, అదే నేను ఆమెని సేవ్ చేశాను. తాను చేసిన తప్పని తెలిసినా సరే ఆమెను నేను సేవ్ చేశాను అని తనకి తాను చెప్పుకుంటూ తాను హీరోగా స్టోరీ ఫ్రేమ్ చేసుకుంటున్నాడు జోల్ అని అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ జోల్, డీనా అండ్ ఇంకొందరు కలిసి పెట్రోలింగ్కి వెళ్తారు. అండ్ అక్కడ చెప్పినా వినకుండా వీళ్ళిద్దరూ చేసే ఆ స్టంట్లు, అబాండెన్ బిల్డింగ్లో ఏమైనా జాంబీస్ ఉంటే వాటిని హంట్ చేసే ఆలోచనతో వెళ్తారు. బేసికల్లీ నేనే ఆ కమాండింగ్ ఆఫీసర్ని అయితే ఇలాంటి ఇరిటేటింగ్ క్యారెక్టర్స్ వల్ల మిగిలిన వాళ్ళకి పొంచున్న థ్రెట్ అండ్ హామ్ని దృష్టిలో పెట్టుకుని అక్కడే కాల్చి ఆ జాంబీస్కి పడేసి వచ్చేసేవాడిని. దే ఆర్ రిస్కింగ్ నాట్ ఓన్లీ దెమ్సెల్స్ బట్ అ హోల్ కాలనీ. వీళ్ళ మిస్టేక్ వల్ల సఫర్ అవ్వాలి వేరే వాళ్ళు. అగైన్ కమింగ్ బ్యాక్, అలా వెళ్ళిన వీళ్ళు 2 జాంబీస్ని హంట్ చేసి తిరిగి వస్తుండగా ఎల్లి ఫ్లోర్ నుంచి కొలాప్స్ అయ్యి కింద ఫ్లోర్కి పడిపోతుంది. డీనా కిందకి వెళ్ళటానికి ఏదైనా వే ఉందేమో చూస్తా కుదురుగా ఉండని చెప్పినా సరే ఎల్లి ఆ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేస్తుండగా ఒక ఇన్ఫెక్టెడ్ బీయింగ్ మనుషుల్లానే సైలెంట్గా ఫాలో అవుతూ కార్నర్ చేసి ట్రాప్ చేసి సడన్గా అటాక్ చేస్తుంది. ఎలిని బయట అయితే చేస్తుంది చనిపోయే ముందు. డీనా ఎలిని కనిపెడుతుంది అండ్ అక్కడి నుంచి వీళ్ళిద్దరూ కాలనీకి తిరిగి వస్తారు. ఇక్కడ కౌన్సిల్ మీటింగ్లో వీళ్ళిద్దరిని మందలించి వదిలేస్తారు. ఎలి డీనాకి ఫీలింగ్స్ డెవలప్ చేసుకోవడం మనం చూడొచ్చు. ఎలి ఒక లెస్బియన్ అని మనకు ఆల్రెడీ ప్రీవియస్ సీజన్లో చూపించారు. డీనా వచ్చేసి ఒక బైసెక్షువల్. జెస్సీతో బ్రేకప్ అవుతుంది అండ్ ఎలితో ఫ్లర్ట్ చేస్తుంది డీనా. అలా కాలనీ గ్యాదరింగ్లో డీనా ఎలితో డ్యాన్స్ చేస్తూ కిస్ చేస్తుండగా అక్కడ సీన్ క్రియేట్ చేసిన ఒక ఎల్డర్ పర్సన్ని ఎలి క్వశ్చన్ చేసే లోపల జోల్ అక్కడ స్టాండ్ తీసుకుని అతన్ని బయటికి పొమ్మంటాడు. ఇక్కడ ఇలా స్టాండ్ తీసుకోవడం కూడా ఎలికి నచ్చదు. ఆ నెక్స్ట్ మనకి ఆ కాలనీ లైటింగ్స్ని దూరం నుంచి చూసి జోల్ ప్లేస్ని కనిపెట్టిన ఫైర్ ఫ్లైస్ గ్రూప్ని చూపిస్తూ ఈ ఎపిసోడ్ని అయితే ఫినిష్ చేశారు. అండ్ ఇంకొక సీన్ గురించి డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే ఆ ఫైర్ వర్క్స్ని బ్రేక్ అయిన పైప్ లైన్ దగ్గర పడేయడం మనకు ఆల్రెడీ ప్రీవియస్ సీజన్లో ఈ వైరస్ అనేది ఇన్ఫెక్టెడ్ పీపుల్ అందరికీ కూడా నెట్వర్క్లా కనెక్ట్ అయి ఉంది అని, ఒక ఇన్ఫెక్టెడ్ వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ తెలిసినా అది అందరికీ తెలుస్తుందని తెలుసు. అండ్ ఈ ఫైర్ వర్క్స్ బర్న్ అవటం చూపించిన సీన్లో ఫంగస్ ఆ రూట్స్ నుంచి బయటికి రావటం, ఆ హీట్ని ఫీల్ అవటం చూడొచ్చు. థియరీ ఏంటంటే హ్యూమన్స్ కాలనీ ఎగ్జిస్టెన్స్ అనేది ఈ ఇన్ఫెక్షన్ హర్ట్కి తెలిసి ప్యాక్స్గా ఈ కాలనీలో ఉన్న లొకేషన్ని అటాక్ చేస్తారు అండ్ లోపల కూడా ఇన్ఫెక్షన్ బ్రేక్ అవుతుంది. అండ్ ఈ కేయాస్ మధ్యలో జోల్ ఆ ఫైర్ ఫ్లైస్ గ్రూప్ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నట్టు ఈ స్టోరీ వెళ్ళబోతుంది అనేది నా ఫీలింగ్. చూద్దాం మరి ఏమవుద్దో నెక్స్ట్ ఎపిసోడ్స్లో. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇవి మాకు కనిపించిన డీటెయిల్స్.
అండ్ మేమైనా ఒకవేళ మిస్ అయి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.